మీల్ మేకర్కి మనము బాగా బబుల్స్ వచ్చే వరకు మసిలియాలి బాగా. అప్పుడు మనం దాంట్లో మీల్ మేకర్ వేసేద్దాము. మసలని ఇవి నీళ్ళు మసిలిన దాంట్లో మనం వేసినాం. ఇప్పుడే నీళ్ళు బాగా బబుల్స్ వచ్చినాక వేసేసినాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసినాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పెడతాం. మీల్ మేకర్ వేసినాం కదా, ఒకసారి కలిపి పెడతాం. ఇట్లా వేడి నీళ్ళు ఉన్నాయి కదా, కొంచెం కలుసుకుంటే కలుసుకపోవు కాబట్టి కొంచెం ఇట్లా కలిపి మళ్ళీ పెడతాము. కాసేపు అయినాక తీసి మొత్తం వాటర్ పిండేస్తాం. మీల్ మేకర్కి ఇప్పుడు మనము ఒట్టిమిరపకాయలు అంటే పూర్తి ఒట్టిగా ఎండినాయి కాదు, మనం ఇంట్లో పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటే దాంట్లో కొంచెం పండుగ అయిపోతాయి కదా మిరపకాయలు, మనం ఏం చేస్తాం ఇవి పడేస్తాం. ఈ దేంట్లో వాడలేం, మనం ఏ కర్రీస్లలో వాడలేం. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తాం, మీల్ మేకర్కు ఒట్టి కారం వేయకుండా ఈ కారం వేస్తాం, గ్రైండ్ చేస్తాం. ఇక పచ్చి ఇట్లా గ్రైండ్ చేస్తే మొత్తం గ్రైండ్ కావు. మనం దీనిలో కొంచెం ఉల్లిగడ్డలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇట్లా అయింది కదా, తీద్దాం. ఇది గ్రైండ్ చేసినాం కదా, ఇది పక్కకి పెట్టేసుకుందాము. ఇది చాలా వేడిగా ఉన్నాయి కదా, ఇట్లా ఇక దీనిలో వడబోసినాము. ఇది మనం ఇట్లా పట్టుకొని పిండలేము, అది చాలా కాలుతున్నాయి కదా. అందుకని దీనిలో ఏం చేస్తామో ఇట్లా జాలీలో దాంట్లో వేసి ఇట్లా ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేస్తే దీంట్లో వాటర్ పోతుంది, సగం వాటర్ అన్నీ వెళ్ళిపోతుంది. ఇంకా మనం చేతి పెట్టి పిసుకాల్సిన అవసరం లేదు. కొంచెం గట్టిగా పిండితే మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోతుంది. మనం చేయి పెడితే కాలుతుంది, వాటర్ లోపల వేడి నీళ్ళు ఉంటాయి కదా, కాలుతుంది. ఇప్పుడు ఇన్ని వాటర్ వచ్చినాయి. ఇప్పుడు ఇవేం చేద్దాం, మనము ఇది తీసేద్దాం. తీసేసి ఇక్కడ దీనిలో గ్రైండ్ చేద్దాం. ఇక మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు వాటి పిండినా వస్తలేవు, కొంచెం లైట్గా వస్తున్నవి, ఇంత పూర్తి ఉండాలి. ఇది గ్రైండ్ చేద్దాం. మీల్ మేకర్ గ్రైండ్ చేసి ఇట్లా సేమ్ కీమా లాగా అవుతుంది. ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆనియన్స్ వేద్దాం, కరివేపాకు, ఆనియన్ వేగుతున్నాయి కదా, షుగరు, ఉప్పు, పసుపు వెంటనే అన్నీ వేసేస్తాము. ఇప్పుడు కొంచెం ఇది బ్రౌన్ కలర్ వచ్చినాక అల్లం వెల్లిగడ్డ వేస్తాం. మనం కీమా ఎట్లా చేసుకుంటామో అట్లనే ఇది కొంచెం కానీ అల్లం వెల్లిగడ్డ వేగింది కదా. ఇప్పుడు ఈ పచ్చికారం వేసేస్తాం. ఆయిల్లో మగ్గాలి, కారము ఆయిల్లో మగ్గాలి. ఇది లేకుంటే వాసన స్మెల్, పచ్చికారం వాసన వస్తుంది. పచ్చిమిరపకాయల వాసన, స్మెల్, పచ్చికారం వాసన ఉంటుంది చూడు, అట్లా వస్తుంది. కొంచెం వేగాలి. ఇది పుదీనా, కొత్తిమీర వేస్తాం. అంటే మనం మీల్ మేకర్ గ్రైండ్ చేస్తాం కదా, దాంట్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఒక టమాటా వేస్తాం. టమాటా వేసేస్తాము. టమాటాకి ఈ సైడ్స్ అన్నీ ఇట్లా కోసేసి చిన్న చిన్న పీసెస్ కొయ్యాలి. పెద్దగా కొయ్యొద్దు. పెద్దగా కోస్తే అది ఉడకదు. ఎందుకంటే ఆల్రెడీ మనం మీల్ మేకరు నీళ్ళలో వేసినాం కదా, నీళ్ళలో వేసి ఉడికిచ్చేసినాం కదా. ఇది కొంచెము పోపు నింపలే మొత్తం టమాటా ఉడకాలి. చిన్న కొయ్యాలి. ఇది టమాటా కొంచెం ఉడకాలి. టమాటా కొంచెం ఉడికినాక మనం మీల్ మేకర్ వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో మనం గరం మసాలా వేయాలి. గరం మసాలా కొంచెం ఎక్కువనే వేస్తాం, ఎందుకంటే ఆ ఫ్లేవర్ పోవాలి కదా మనకు. మీల్ మేకర్ ఫ్లేవర్ రావద్దు మనకు. గరం మసాలా ఎక్కువ ఉంటే మీల్ మేకర్ ఫ్లేవర్ రాదు. మనం గరం మసాలా వేయకుంటే ఆ మీల్ మేకర్ ఫ్లేవరే వస్తుంటుంది. అది కొంచెం కొంతమందికి నచ్చదు, మీల్ మేకర్ ఫ్లేవర్ కొంతమందికి నచ్చదు. మనం దీంట్లో గరం మసాలా ఎక్కువ వేసుకుంటాం అనుకోండి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా ఎక్కువ వేసుకుంటే దీని స్మెల్ అసలు రాదు. మీల్ మేకర్ చేసినాము అన్నా కానీ ఎవరు నమ్మరు, అది రియల్గా కీమానే అనుకుంటారు. ఈ క్వాంటిటీ ఇట్లా వేసుకుంటే గరం మసాలా కానీ ఇది ఎక్కువ వేసుకుంటే మన కీమా లాగానే వస్తుంది. పోసి పెడతాం కాసేపు. గ్రైండ్ చేసే మీల్ మేకర్ ఉంది కదా, మొత్తం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి గ్రైండ్ అయితే చాలా చిన్నగా. దీనికి ఆయిల్ ఎట్లయినా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇది మనం గ్రైండ్ చేస్తాం కదా. గ్రైండ్ చేసినప్పుడు ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి. ఇప్పుడు ఇది మూత పెట్టేద్దాము.
ఇంకా దగ్గర కావాలి. ఇది స్పూన్ ఇట్లా కలుపుతాం కదా, ఇట్లా కాకుండా ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టి ఏంటంటే మొత్తం ఇట్లా ముద్ద ముద్ద ఉంది కదా, ముద్ద ముద్ద ఉన్నప్పుడు మొత్తం ఉప్పు కారం మొత్తానికి కలుసుకపోదు. ఇంకా మనం ఏం చేయాలంటే ఇట్లా ఇట్లా కలుపుకుంటే పైన పైన కలుస్తుంది, లోపల ఇట్లా కలిసినప్పుడు లోపల భాగానికి ఉప్పు కారం కలుసుకపోదు. అందుకని మనం ఏం చేయాలంటే ఇట్లా స్పూన్ ఇట్లా పెట్టి ఇట్లా అనాలి. ఇట్లా అంటే ప్రతి దానికి కలిసిపోతుంది. మనం గ్రైండ్ చేసినాం కదా మిల్ మేకర్ది, ప్రతి పీస్కి ఇట్లా కలిసిపోతుంది, లేక కారం కలవదు. ఇట్లా అనుకోండి మొత్తానికి కలిసిపోతుంది. ఒక్కసారి ఇట్లా అంటే మళ్ళీ మొత్తం స్పూన్తోనే యాస్టీజ్గా ఎప్పటిలాగా కలిపితే అయిపోతుంది. కానీ కీమాలంటే మనము వాటర్ వేసి ఉడికిస్తాం, అది 4-5 విజిల్ పెడతాం కాబట్టి దానికి పడుతుంది ఎట్లయినా. ఇది మనం ఉడికియం కదా, వాటర్ వేసి ఉడికియం కదా, ఉత్త దీంట్లోనే ఆయిల్లోనే ఇట్లా చేస్తాం కదా, అందుకని ఇట్లా అనాలి. ఇప్పుడు ఉప్పు అన్నీ వేసినాం కదా, నీరు ఊడుతుంది. ఇప్పుడు కొంచెం మూసి పెట్టినాక మూత ఇప్పటి నుంచి ఇంకొకసేపు తెరిచి పెడతాం. కొత్తిమీర ఎక్కువ వేయాలి. కర్రీ అయిపోయింది, ఇంకొంచెం ఆఫ్ చేసేస్తాం. ఇంకా కర్రీ ఆఫ్ చేసి బౌల్లోకి తీసి పెట్టుకుందాం.